నమస్తే బాబా. నమస్తే. సూపర్ కోడ్ రమాదేవి గారు సూపర్ రిచ్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా యాంకరింగ్ లో ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఈ రోజు సూపర్ రిచ్ కావడానికి నెక్స్ట్ మంత్ అంతా సూపర్ కోడ్ మంత్. సూపర్ మొత్తం లాస్ట్ ఇప్పుడు మన బాత్రూమ్ లో మన ఇళ్ళలో సబ్బు ఉంటది కదా, లాస్ట్ మనం చిన్న జీరో నుంచి వచ్చినాం కదా, మొత్తం రుద్ది 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 మొత్తం అయిపోయేంత వరకు ఉపయోగించుకుంటాం. చిరంజీవి గారు కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పింది అట్లనే మనం ఉపయోగించుకుంటాం. కొంచెం మిగిలితే మళ్ళీ ఇంకో సబ్బు పెట్టి అంటుంటాం. అదృష్టం కూడా ఉద్దుకోవాలి, వాడుకోవాలి, వాడుతున్నాం. మరి అందరూ ఎలా వాడుకోవాలి? ముఖ్యంగా 9, 18, 27 ఈ 3 డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఆగస్టు మంత్ ఏ విధంగా ఖచ్చితంగా అమ్మ ఎవరైనా 1 నుంచి 31వ తారీఖు నేను చెప్పేది ఒకటే గంటా పదంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు డోంట్ మిస్ అంటున్నా. అసలు వదిలిపెట్టదు. ఎందుకంటే సంవత్సరం ఒకసారి వస్తుంది. ఇల్లు కొంటవా, కారు కొంటవా, గృహప్రవేశం చేస్తావా, పెళ్లి చేసుకుంటావా, బ్రహ్మముహూర్తంలో చేసుకుని ఇంకా మంచిది అంటున్నా. మళ్ళీ ఏ వీడియోలు చెప్పిన ఈ వీడియోలో చెప్పిన బ్రహ్మముహూర్తం చేసుకుని ఇంకా 3 నుంచి 6 మధ్యలో చాలా అద్భుతం. ఈ 9, 18, 27 అంటే ఏంటంటమ్మా, మన విషయంలో జీవితంలో ఈ 9 అనేది హైయెస్ట్ నంబర్. ఇక అందుకని 9 నంబర్ కోసము ఆర్టీఏ దగ్గర లక్షలు కడతారు. అందులో 9 నంబర్ మొబైల్ కోసం లక్షలు కడుతున్నారు. అలా 9 నంబర్ సిరీస్ తో స్టార్ట్ అయ్యేది ఇంకా లక్షలు. ఇట్లా 9, 18, 27 అంటే మన జీవితంలో మన సృష్టిలో మొత్తం కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో మన మొత్తం యుగాల సంవత్సరాల గురించి 9 వేస్తుంది. నక్షత్రాలు 27 అంటే 9, 108 పాదాలు, 108 జపమాల అంటే మొత్తం 9తో కూడుతుంది. మన అమ్మ కడుపులో కూడా మనం 9 నెలలు ఉంటాం. చూసినా మళ్ళీ ఏ గ్రహమైనా కానీ ఇట్లా 360 degrees ఉన్నాం అనుకో 9. దాన్ని సగం చేస్తే 180 degrees, దాన్ని సగం చేస్తే 45 degrees. అంటే 9కి చాలా విశిష్టం. దీన్ని ఏమంటారంటే శ్రీకృష్ణుని సంఖ్య అంటారు. ఏమంటారు? ఎందుకు శ్రీకృష్ణ సంఖ్య అంటామంటే ఈ 18 రోజుల యుద్ధం జరుగుతుంది, మహాభారత సంగ్రామం. భగవద్గీత 18 అధ్యాయాలు. సో అందుకోసమే ఈ 9, 18, 27 అనేది ధైర్య సంఖ్య. అందుకోసమే 9, 18, 27 తారీఖులు పుట్టినట్టు వీళ్ళ దగ్గర ఏముంటది? బా ఈ ఒక్కటి వీళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వీళ్ళ తోపులు బాబు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, వైల్డ్ ఫైర్. అందుకోసం 9, 18, 27 ఫైర్ నంబర్. కుజుడు, ఎరుపు. వీళ్ళు ఏమవుతారంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఆర్మీ డిపార్ట్మెంట్ లో, నేవీ డిపార్ట్మెంట్ లో, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాల్లో వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఎవరు ఉంటారంటే చిన్న కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి, భారత సైన్యం ఉంది కదా మన బార్డర్లో సైనికులు, వాళ్ళు వీళ్ళ నెంబర్లో ఉంటారు. ఎస్పీలు, డిఎస్పీలు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. రక్షణ దళం అంతా ఇదే, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇదే. 8వ నంబర్, 11వ నంబర్, 20వ నంబర్ అంటే పొలిటికల్ అన్నాను, న్యాయస్థానాలు అన్నాను, హాస్పిటల్స్ అన్నాను. ఇవి హాస్పిటల్స్. 9, 18, 27 తారీఖులో పుట్టిన అనుకోండి వీళ్ళు పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్ కానీ, ఇప్పుడు యశోద హాస్పిటల్ కానీ, గ్లోబల్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ 9, 18, 27 తారీఖులో పుట్టిన పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇలా పెద్ద పెద్ద సర్జన్లు కూడా అవుతారు, డాక్టర్. వీళ్ళు ఇంకా ఎప్పుడు రక్తం చూసేనే కస్త వస్తారు. అంటే ఈ 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు చాలా పెద్ద డాక్టర్లు అవుతారు, సర్జన్లు అవుతారు, హాస్పిటల్ పెడతారు. రియల్ ఎస్టేట్ కూడా భూమి పుత్రుడు. 9 అంటే కుజుడు, భూమి పుత్రుడు. మంచి పెద్ద పెద్ద సంపదలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ చేస్తారు, బాగా ల్యాండ్స్ ఉంటాయి వీళ్ళకి. అది కదా. సో ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి ముఖ్యంగా ఏముంటుంది అంటే ధైర్యం ఉంటుంది. అసలు ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి కాబట్టి వీళ్ళకు అమోఘమైన అనంతమైన సంపద ఉంటుంది. అయితే వీళ్ళకు ఒక లోపం ఉంటుంది. ఏం లోపం తెలుసా? కోపం ఉంటుంది. ఏమంటారు? తన కోపమే తన శత్రువు. ఈ కోపాన్ని మాత్రం వీళ్ళు డిలీట్ చేస్తే వీళ్ళకున్నంత అదృష్టం వాళ్ళకు ఉండదు. వీళ్ళే టాప్ నంబర్ కదా. 1 నుంచి 9 నంబర్లో 9 లాస్ట్ కదా, తర్వాత మళ్ళీ నంబర్ రిపీట్స్ అయితే. సో అందులో కుజగ్రహం ఉంటుంది కాబట్టి వీళ్ళు రాజుల దగ్గర అంటే సైన్యంతో సీఎం వీళ్ళే సెక్యూరిటీ ఫోర్స్. సో అందుకని 9, 18, 27 తారీఖులో పుట్టిన చాలా అదృష్టవంతులు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నయనతార ఉంది, 18వ తారీఖు పుట్టింది. అంటే సౌందర్య కూడా 27వ తారీఖు, 18వ తారీఖు పుట్టింటారు. అట్లా వీళ్ళ జీవితంలో 9 మహేష్ బాబు పుట్టింటారు, నాకు తెలిసి 27వ తారీఖు రామ్ చరణ్ పుట్టింటారు. ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా లేదా. అట్లా ఒక్కొక్కరి ఒక్కొక్క నంబర్ ఉంటుంది కాబట్టి 9 నంబర్, 18 నంబర్, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు మీరు కుజును అనుగ్రహం ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, కోపం తగ్గించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అయితే వీళ్ళకి
ఈ ఆగస్ట్ నెలలో 1వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అవి ఏవైనా సరే, పూర్వప్రవేశం కావచ్చు, కారు కొనుక్కోవడం, స్టార్ట్అప్ చేయడం, ఏదైనా కావచ్చు. సో వీళ్ళ ప్రొఫెషన్ చెప్పిన, వీళ్ళు ఎప్పుడు ఏం చేయాలో చెప్పిన తర్వాత వీళ్ళ జీవితంలో అనంతమైన సంపద సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ నెలలో ఆగస్ట్ నెలలో 3-6-2 ఉంది. క్యాష్ ఫ్లో ఫుల్ ఉంటుంది. క్యాష్ ఫ్లో ఫుల్ ఉంటుంది. సో అందుకోసం మీ జీవితంలో ఇలాంటి మీరు కంపెనీ నేమ్ పెట్టుకోవచ్చు, లక్కీ నేమ్, మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ 1-10-11వ తారీఖున. సో తప్పకుండా ఈ సంవత్సరంలో ఒకేసారి వస్తుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది కదా, బాగా కలిసి వచ్చింది కదా. ఆల్ ది బెస్ట్. బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితంలో, తిరుగులేని యోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.